హాయ్ అండి, ఈ వీడియోలో ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ రిఫరెన్స్ పిక్లో ఉన్న ఈ ఫ్రాక్ని స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ అనేది ఇలా ఉంటుంది. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్రాక్ కోసం 1.5 మీటర్ కాటన్ లైనింగ్, 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. మీకు వీలైతే సాటిన్ని యూజ్ చేయండి. నాకు సాటిన్ దొరకలేదు కాబట్టి క్రేప్ని యూజ్ చేస్తున్నాను. కాటన్ లైనింగ్ అయితే 1.5 మీటర్, క్రేప్ లైనింగ్ అయితేనేమో 2 మీటర్స్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి. కిందిది 2 లేయర్స్ ఓపెన్ ఉంటుంది, పై లేయర్ ఫోల్డెడ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచు ఇలా డిస్టెన్స్లో పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. కింద ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి, ఎందుకంటే లైనింగ్ అనేది ఈవెన్గా ఉండదు కాబట్టి ఒక లైన్ని డ్రా చేయండి. బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తయారీ, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 11 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఇక్కడికి కట్ చేసేయండి. మిగతా క్లాత్ అంతా కింద గేరాకి యూజ్ అవుతుంది. హాఫ్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీని కట్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్ సరిగా ఉందో లేదో చూసుకొని ఒక లైన్ని డ్రా చేయండి. ఆ లైన్ నుంచి 4.5 ఇంచ్ షోల్డరు, చంక్ వచ్చేసి 4.5 ఇంచ్, 4.5కి ఇలా ఒక స్క్వేర్ని డ్రా చేయండి. ఆ స్క్వేర్లో చంక్ని ఇలా డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఇక్కడ 2 ఇంచ్ నుంచి ఆ 1/2 ఇంచ్కి ఒక క్రాస్ లైన్ని డ్రా చేయండి. నడుం దగ్గర 1.2 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోండి. చెస్ట్ తయారీ వచ్చేసి 6 ఇంచెస్, 6 ఇంచెస్కి మిడిల్ 3 ఇంచెస్, ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసి 1.2 ఇంచ్కి కలిసేలా ఒక క్రాస్ లైన్ని డ్రా చేసి కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్కి సూటిగా ఇలా కింది వైపున ప్లీట్స్ కోసం ఒక చిన్న కట్స్ ఇవ్వండి. కింది ఓపెన్ లేయర్ అనేది షోల్డర్ 5 ఇంచెస్ ఉంటుంది. జిప్ కుట్టిన తర్వాత అది కూడా 4.5 ఇంచెసే రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ 4.5 మీటర్స్ ఉంది. దీన్ని ఒక చివరన ఇలా నేను చూపిస్తున్నట్టుగా 14 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 4.5 ఇంచ్ లెంత్లో క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. ఫస్ట్ చిగురుని సపరేట్ చేశాను. ఈ చిగురు కట్ చేసిన తర్వాత 14 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ క్లాత్ అంతా కట్ చేశాను. ఇది 4.5 మీటర్ లెంత్ ఉంటుంది. మీరు ఇలా చీరడం రాకపోతే నీట్గా కట్ చేయండి. కొన్ని క్లాత్లు చీరితే రావు, అలాంటి వాటిని ఇలా పోగులాగుతూ కట్ చేసుకోవాలి. ఈ 4.5 మీటరు ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ లేయర్ కిందకి వస్తుంది. ఇది సరిగ్గా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే 2.5 మీటర్లు ఫ్రంట్కి, 2.5 మీటర్లు బ్యాక్కి వస్తుంది. మిగతా క్లాత్లో 8 ఇంచెస్కి ఇలా సెకండ్ లేయర్ కోసం కట్ చేసుకోవాలి. ఇది కూడా 4.5 మీటర్ లెంత్లో ఉంటుంది. ఒక 8 ఇంచ్ క్లాత్ ఏమో ఫ్రంట్కి, ఒక 8 ఇంచ్ క్లాత్ ఏమో బ్యాక్కి ఫ్రిల్స్ పెట్టడానికి వస్తుంది. ఫస్ట్ లేయర్ 2.5 మీటర్లు, ఇది సెకండ్ లేయర్ 4.5 మీటర్లు కాబట్టి ఈజీగా ఫ్రిల్స్ వస్తాయి. ఈ మిగిలిన క్లాత్ను బాడీ పీస్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేసాం కదా, దాన్ని పెట్టేసి ఇలా 2 పీసెస్ని కట్ చేసుకోండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. మిగిలిన క్లాత్ హ్యాండ్స్కి వస్తుంది. కాటన్ లైనింగ్ పైన క్రేప్ పెట్టేసి, క్రేప్ పైన ఆర్గాన్జా పెట్టేసి చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రంట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ కొంచెం డిజైన్ వేరే ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి క్రేప్ లైనింగ్ని, కాటన్ లైనింగ్ని అటాచ్ చేశాను. తర్వాత ఆర్గాన్జాకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేశాను. ఇది వచ్చేసి నెక్ డీప్ 4 ఇంచెస్, చంక దగ్గర 3 ఇంచెస్కి ఇలా క్రాస్గా కట్ చేసి ఇలా రెండింటిని అటాచ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టూ లైనింగ్ ఎలా ఉందో, కాటన్ లైనింగ్ బేస్ చేసుకొని చుట్టూ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసుకోండి. పై వైపు షోల్డర్ దగ్గర ఉన్న ఆర్గాన్జా క్లాత్ని ఇప్పుడే కట్ చేయొద్దు. దాని బ్యాక్ పీస్ని పెట్టేసి సేమ్ బ్యాక్ పీస్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ ఫ్రంట్ పీస్ కూడా అంతే లెంత్లో కట్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి చుట్టూ. ఫ్రంట్ పీస్ని సరిగ్గా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్యాక్ పీస్ని ఇలా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు అటువైపు పెట్టేయండి, ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పీస్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పీస్ని కట్ చేసేయండి. ఇక్కడ ఫ్రంట్ పీస్కి లోతుని కట్ చేశాను, సో అందుకని కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి ఆర్గాన్జా క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇక్కడ ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని పెట్టేసేయండి. ఈ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అటాచ్ చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ లేయర్ 4.5 మీటర్లలో సరిగ్గా మిడిల్కి, అంటే 2.5 మీటర్లకి ఒక చిన్న కట్ పెట్టేయండి. ఆ కట్ వరకు ఫ్రంట్కి, ఆ కట్ తర్వాత బ్యాక్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి.
2.5 మీటర్లకు కూడా మిడిల్ మార్క్ని చేయండి. ఆ మిడిల్ మార్క్ అనేది ఇక్కడ ఫ్రంట్ మిడిల్ దగ్గర కదలకుండా పిన్ పెట్టేయండి. ఇక్కడ నుంచి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ ప్లీట్స్ పెట్టకండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ క్లాత్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఇలా ప్లీట్స్ పెట్టేసేయండి. ఇది కదలకుండా ఉండేటందుకు పిన్స్ని యూజ్ చేయండి. ఇలా సర్దుకొని ఇక్కడ మిడిల్ పాయింట్ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. ఈ మిడిల్ దగ్గర ఈ పిన్ తీసేసి ఇటువైపు కూడా ప్లీట్స్ని పెట్టేసేయండి. ఈ ప్లీట్స్ అనేది ఒకదానిపై ఒకటి ఇలా నీట్గా సర్దుకోండి. ఈ పిన్ టు ఈ ఖర్చు వరకు 6 ఇంచెస్ లెంత్లో మీటర్ 10 సెంట్లు ఉంటుంది. ఈ క్లాత్ అంతా ఇలా సెట్ చేసుకోండి. ఇటు చివరన లాస్ట్ కూడా ఒక 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. అవతల వైపు ఉన్న 2.5 మీటర్లను బ్యాక్ సైడ్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు క్రేప్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ దీనిపైనే ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఇలా సగానికి కట్ చేసుకోండి. ఇప్పుడు పన్నా లెంత్ని అడ్డంగా అంటే చిగుర్లు అటు చివర ఇటు చివర వచ్చేలా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ని పెట్టేసుకోండి. ఈ ప్లీట్స్ అనేటివి ఈవెన్గా పెట్టేసుకోండి. మిడిల్ మార్క్ దగ్గర క్లాత్ మిడిల్ని కదలకుండా ఇలా పిన్ పెట్టేసి ప్లీట్స్ని పెట్టేయండి. ఇటు చివర అటు చివర ఖర్చు కోసం ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి. ఖర్చులోకి వెళ్ళే క్లాత్ దగ్గర ప్లీట్స్ పెడితే స్టిచ్ చేసేటప్పుడు అంత నీట్గా ఉండదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అటువైపు లైనింగ్ వైపు తిప్పేసేయండి. అంటే బాడీ లైనింగ్ వైపు తిప్పేసి కాటన్ లైనింగ్ని ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఈ 2 పీసెస్ని దగ్గరికి ఇలా ఒక స్టిచ్ వేయండి. మిగిలిన 2.5 మీటర్లో సరిగ్గా మిడిల్కి మార్క్ చేసి ఆ మిడిల్ మార్క్ని ఇక్కడ మిడిల్ జాయింట్ దగ్గర వచ్చేలా కదలకుండా పిన్ పెట్టేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్ చేయండి, ప్లీట్స్ పెట్టకుండా, ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఆ మిడిల్ మార్క్ని ఇక్కడ కదలకుండా పిన్ పెట్టేయండి. పిన్ పెట్టేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా దగ్గరికి ప్లీట్స్ని పెట్టేసుకోండి. ఎందుకంటే మీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న క్లాత్ని ఈ 6 ఇంచెస్ వెడల్పులోనే అడ్జస్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసేయండి. ఇక్కడ వరకు స్టిచ్ చేయండి. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ 1/2 ఇంచ్ను కూడా ప్లెయిన్గా స్టిచ్ చేయండి. ఇటువైపు పీస్ కూడా ఒక 1/2 ఇంచ్ ప్లెయిన్గా స్టిచ్ చేసి మిగతాది మొత్తం ప్లీట్స్ పెట్టేయండి. మళ్ళీ చివరిలో కూడా 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర ఒక 3 ఇంచ్ వరకు కట్ చేయండి. జిప్ అనేది గేరాలోకి కూడా వస్తుంది, అందుకని ఇక్కడ 3 ఇంచ్ వరకు కట్ చేయండి. గేరాలో స్టిచ్ చేయడం ఇబ్బంది అనుకునే వాళ్ళు బాడీకి ముందే జిప్ని అటాచ్ చేసి తర్వాత ఈ లేయర్స్ని అటాచ్ చేయండి. ఫ్రంట్ పీస్కి ఎలా అయితే ఆర్గంజా స్టిచ్ చేసిన తర్వాత క్రేప్ స్టిచ్ చేసి తర్వాత కాటన్ లైనింగ్ని రివర్స్ వైపు ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి. కాకపోతే మిడిల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ప్లీట్ పెట్టకండి. తర్వాత ఇలా ప్లీట్స్ని పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ కాటన్ లైనింగ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. సెంటర్ దగ్గర జిప్ కోసం ఇలా జాయింట్ అంతా ఇలా స్టిచ్ చేసుకోండి. మిడిల్లో క్లాత్ని కట్ చేసి వెనకల వైపు మర్చేసి ఇలా జిప్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా జిప్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్ అనేది సరిగ్గా ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా జిప్ని స్టిచ్ చేసిన తర్వాత స్టార్టింగు ఎండింగు కంపల్సరీ ఇక్కడ రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఈ జిప్ని కొంచెం కిందికి అనేసి నెక్కు షోల్డర్ 2.5 ఇంచులు ఉంచుకొని 1.5 ఇంచు నెక్ వెడల్పు అనేది కట్ చేసుకోండి. ఇక్కడ జిప్ బయటికి వెళ్ళకుండా లాస్ట్కి ఒక స్టిచ్ వేసేయండి. సేమ్ నెక్ను కూడా షోల్డర్ని 2.5 ఇంచులు ఉంచుకొని నెక్ వచ్చేసి 3 ఇంచుల పొడవులో రౌండ్గా కట్ చేసేయండి. దీనికి పైపింగ్ చేసుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది షోల్డర్స్ జాయిన్ చేసి. అలాగే హ్యాండ్స్ని 2 లేయర్స్లో అటాచ్ చేసేయండి. ఫ్రిల్స్ని ఎలా స్టిచ్ చేశానో ఇప్పుడు చూపిస్తాను. 8 ఇంచెస్ పీసెస్ని రెండింటిని జాయిన్ చేసి ఇలా లావ్ స్టిచ్ని ఎడ్జ్కి అలాగే 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా 2 స్టిచ్చెస్ని వేసుకోండి. ఈ 2 స్టిచ్చెస్లో ఏవైనా కిందివి కానీ పైవి కానీ ఇలా లాగుతూ ఫ్రిల్స్ అన్నీ ఒకే లేయర్ లెంత్ వచ్చేలా అంటే 4.5 మీటర్ వచ్చేలా ఇలా లాగేసేయండి. లాగితే ఇలా నీట్గా ఫ్రిల్స్ వస్తాయి. వీటిని ఫస్ట్ లేయర్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 4.5 మీటర్స్ ఇలాగే అటాచ్ చేసేయండి. ఈ ఫ్రిల్స్ అటాచ్ చేయడం ఇందులో క్లారిటీగా లేదనుకుంటే ఇక్కడ
థంబ్నెయిల్ పిక్ ఇస్తున్నాను కదా, ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని ఇందులో క్లారిటీగా చూపించట్లేదు. పైన ఒక అనిల్ స్టిచ్ వేసేయండి, ఫ్రిల్స్ అనేది రెడీ అవుతుంది.